బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆంధ్ర నుండి తెలంగాణకు వెళ్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు. గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోళ్లు, కోడి పిల్లలు, వాటికి సంబంధించిన దాణాను తెలంగాణలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. మరో నెల రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చేటువంటి ఏవైతే కోళ్ల లోడ్లకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్నింటి కూడా అటు జోగులాంబ గద్వాల జిల్లా వద్ద ఉన్నటువంటి పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఆపేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోకి ఈ యొక్క కోళ్లని అదేవిధంగా కోడి గుడ్లనుతో పాటు బాతులను కూడా అనుమతించొద్దని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయినటువంటి అల్లంపూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపివేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో ప్రధానంగా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద నిత్యం కొన్ని వేల వాహనాలు ఇక్కడ నుంచి సరఫరా అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి ఏదైతే కోళ్లకు సంబంధించిన వెహికల్స్తో పాటు గుడ్లు, బాతులు, అదేవిధంగా చికెన్కి సంబంధించిన ఏవైనా వెహికల్స్ వస్తే మాత్రం వాటి ఖచ్చితంగా ఈ యొక్క టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ వద్దనే వాటిని కూడా ఆపేసిన సిచ్యువేషన్ ఉంది. తెలంగాణలోకి ఎటువంటి అనుమతులు లేకుండా వీటిని తరలించకూడదని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఏ అంశంపై మాట్లాడడానికి కొంతమంది వెటర్నరీ సిబ్బంది మనతో వెటర్నరీ సిబ్బంది ఉన్నారు. మేడం చెప్పండి, ప్రభుత్వం నుంచి ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి, ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం వల్ల వచ్చిన వెహికల్స్కి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోకి ఆంధ్ర నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా మేము ఇక్కడ సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. పశుసంవర్ధక శాఖ తరపున మరియు పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ తరపున మేము 24 గంటలు ఇక్కడ పర్యవేక్షిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతంలో బర్డ్ ఫ్లూ అవుట్బ్రేక్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో వ్యాప్తిని మేము నిర్మూలించడానికి గాను ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే కోళ్ళు కానివ్వండి, బాతులు, గుడ్లు, వీటికి సంబంధించిన ఏ వాహనాన్ని కూడా మన ప్రాంతంలోకి అనుమతించకుండా ఈ సరిహద్దులోనే మళ్ళీ తిరిగి ఆంధ్రాకు పంపించడం జరుగుతుంది. అసలు అనుమతించడం లేదు మన ప్రాంతంలోకి. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మ్స్ కానివ్వండి, ఇంటి దగ్గర కోళ్ళు పెంచుకునే వాళ్ళు కానివ్వండి, నాటుకోళ్ళ పెంపకదారులు అందరికీ మేము మా శాఖ తరపున ముందే సూచించడం జరిగింది. ఏమైనా అన్యూజువల్ డెత్స్ మోర్ దాన్ 10 కన్నా మరణాలు కనుక సంభవిస్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయాలని మేము వాళ్ళందరికీ సూచించడం జరిగింది. అంటే ప్రధానంగా దాదాపు 2 రోజుల నుంచి కూడా 24 గంటల పాటు ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వచ్చిన వెహికల్స్ ఆపేసేసింది. అయితే నిన్న మొన్నటి వరకు చూస్తే ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ఎన్ని వెహికల్స్ రిటర్న్ పంపించడం జరిగింది? ఈ రోజైతే ఏం లేవు. నిన్న మొన్న గడిచిన 3 రోజుల నుంచి రోజుకు 7 నుంచి 8 వాహనాలు నాగ్పూర్కి, తర్వాత తమిళనాడు నుంచి వచ్చేవి, ఇతర రాష్ట్రాల నుంచి బీహార్, నాగపూర్ ఇటు వెళ్ళే ప్రతి వాహనాన్ని దాదాపు అంటే ప్రతి రోజుకు 10 నుంచి 12 వాహనాలు మేము తిరిగి మళ్ళీ పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి మాత్రం రాకపోకలు అయితే ఆంధ్ర నుంచి అయితే ఇక్కడికి రాలేదు. ఇక్కడ పౌల్ట్రీకి సంబంధించినటువంటి యజమానులకు కావచ్చు, రైతులకు మీరు వెటర్నరీ డిపార్ట్మెంట్ ఎటువంటి సూచనలు అందిస్తున్నారు? మేమైతే ముందుగానే అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఆంధ్రాలో డిసీజ్ అవుట్బ్రేక్ అవుతుంది అని తెలిసిన వెంటనే మేము మా ప్రాంతంలో ఉన్న ప్రతి కమర్షియల్ పౌల్ట్రీ బ్రీడర్స్కి కానివ్వండి, నాటుకోళ్ళు పెంపకదారులు అందరికీ కూడా ముందస్తుగా ఫామ్కి వెళ్ళి సూచించడం జరిగింది. వాళ్ళకు ముందే మేము అన్యూజువల్ డెత్స్ ఏమైనా ఉంటే, సాధారణం కాకుండా 10 కన్నా ఎక్కువ పక్షులు చనిపోయినట్లయితే, సడన్గా చనిపోయినట్లయితే వెంటనే సమీప పశు వైద్యాధికారికి మీరు సమాచారం అందించవలసి ఉంది అని చెప్పి వాళ్ళందరినీ మేము ముందే అలర్ట్ చేసి పెట్టాము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి వచ్చే వెహికల్స్ ఏదైతే ఇటు నుంచి మహారాష్ట్రకు వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ గుండానే ఇటు హైదరాబాద్కి పోవాలన్నా కానీ, లేదంటే ఇటు బెంగళూరు వెళ్ళాలన్నా కూడా ఇటు నుంచి వెహికల్స్ అన్ని రాకపోకలు జరిగేటువంటి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీకి సంబంధించిన చికెన్స్ కావచ్చు, చికెన్ వ్యర్థాలు కావచ్చు, అదేవిధంగా కోడిగుడ్లు కానీ, బాతులు కానీ ఇవన్నీ కూడా ఈ టోల్ గేట్ గుండా వెళ్లకుండా ఇప్పటికే అధికారులు 24 గంటల పాటు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ గుండా వెహికల్స్ ఏవైతే ఇటు సరిహద్దు నుంచి కూడా వెళ్ళే అవకాశం, బార్డర్ నుంచి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో టోల్ కలుగుట్ల వద్ద
కలుగొట్ల కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటే కనిపిస్తుంది. మొత్తంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ 24 గంటల పాటు ఇటు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ అలర్ట్ అయ్యి ఎక్కడైతే బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తుందో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చే వెహికల్స్ మాత్రం ఇక్కడ ఆపేసే పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసినట్లయితే ఏదైతే COVID-19 కూడా ఈ యొక్క వైరస్ అనేది కూడా ఈ టోల్ ప్లాజా నుంచి కూడా ఇటు ఆంధ్ర నుంచి కూడా తెలంగాణలోకి ఎంటర్ అయ్యే అవకాశం లేకపోతే పెద్ద ఎత్తున కూడా వాహనాలను కావచ్చు ఇటు రాకపోకలను నిలిచిపోయిన సిచ్యువేషన్. సేమ్ ఇదే వ్యాధి మరోసారి బర్డ్ ఫ్లూ వ్యాధి రూపంలో ఇటు ఆంధ్రాలోకి తెలంగాణలోకి ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడంలో టోల్ ప్లాజా వద్ద మాత్రం పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, పొల్లూరు టోల్ ప్లాజా నుండి.